జాతి నెపమున సూత సూతున కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి జుభత్సాకరమైన నీ సంభావం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీదే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతవనుడు శివ సముద్ర భార్య గంగా గర్భమున జన్మించలేదా. ఈయనదియే కులము. నాతో చెప్పించవేమయ్యా. మా వంశంకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమి జాతి కన్యా ఎందు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాల ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడతైన మత్స గాంధీ ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వేదనారాయణ పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ వినుల దేవుడు కనలేదా. సందర్భాలు బట్టి క్షేత్ర బీజ ప్రాణాలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వేదవాదములెందుకు. ఓహో, రాజరిక మహారాతను నిర్ణయించినది. భైరవ సామ్రాజ్యంలో శస్యశ్యామలమై సంపదాభిరామమై వెలుగొంద అంగరాజ్యులకు ఇప్పుడైతే మూర్తాభిషక్తునిగా గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి కిరీటం వేదంలో తెమ్ము. మహా గాంధార సౌరభూమ తురిచిన మణిమే మండిత సువర్ణ సింహాసములు తెప్పింపు. పరిజనులారా పుణ్య భగీరథి నది తోయములను అందుకోనుడు. కళ్యాణ భక్తులారా మంగళ కుర్యారములు సుస్వాముగా మోగును. వంది భాగదులారా కర్ణ మహారాజును కైవరముగా గావింపుడు. పరిజనులారా ఈ రాజస్సు పాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ వైడూర్యాలకు పవరించి జోడికి వాంచరేగు వీరగన్నము విడిదిల్లాలి. నేడు ఈ సకల మహాజన సమీక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శశదా శాస్త్ర ఈ కులంకల పైకలను శాశ్వతంగా ప్రక్షాళన గావించాలను. ధన్యవాదములు.